ఎపిసోడ్ 1. సమ్మర్ సిరీస్లో సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కూలర్ కావాలి, ఏసీ కావాలి కంపల్సరీ. సమ్మర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. మ్యాంగోస్ రైట్, మ్యాంగోస్. నాకైతే ఆవకాయ గుర్తొస్తుంది సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హాలిడేస్. సమ్మర్లో కర్డ్ రైస్ పెట్ట కోసం బాగుందినా. ఇప్పుడు మేము సమ్మర్ సిరీస్ ఎపిసోడ్ 1 చద్దన్నంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. చద్దన్నాన్ని ఏమంటారు ఒడియాలో? ఇది పఖాల్ భాత్ ఏమంటారు? పఖాల్ భాత్. పెరుగు రైస్ ని సద్దన్నం అంటాం కదా, వాళ్ళు పక్కల్ బాత అంటారు. పక్కల్ బాత. మీరు కూడా పక్కల్ బాత తింటారా? దీని బెనిఫిట్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆనియన్ అండ్ చిల్లీ కూడా యాడ్ చేసాము ఇందులో. ఫస్ట్ ఇలా ఆనియన్ పెట్టి ఇంకా రైస్ పెట్టి బాగుందినా. మీ సైడ్ తింటారా? పఖాల్ భాత్. అందరూ తింటారు. మీరు తింటారా? చిల్లీ తింటారా? నేను ఇది ఫస్ట్ టైం తిన్నాం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కూడా. మీరు తింటారు కదా ఇది చిల్లీ? ప్రతిరోజు వాళ్ళు ప్రతిరోజు పచ్చిమిర్చిన బాగుంది, హార్ట్ కోసం బాగుంది. నేనైతే ఆనియన్ తిన్నాను, చిల్లీ పచ్చిమిర్చి ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎమ్మె ఉంది, నిజంగా చాలా బాగుంది. సూపర్ ఉంది, సూపర్ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. చాలా ప్రశాంతం, మైండ్ పెట్టాల్సి ప్రశాంతం. డే మొత్తం ఇది తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటాం. మీరు ట్రై చేయండి. మాకు చాలా నచ్చింది, చాలా టేస్టీ. మాకు కూడా నచ్చింది. ఎల్పిజి ప్రాబ్లం ఉంది కదా అందరికి, ఈ టైంలో ఇది చాలా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ రైస్, ఒక రోజులో ఎక్కువ రైస్ ఒకవేళ ఉండిపోతే నెక్స్ట్ డేకి మీరు మార్నింగ్ ఇలా కర్డ్ వాటర్ ఎక్కువ వేసి కర్డ్ కొంచెం తక్కువ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ ఈటింగ్, హెల్త్ కోసం బాగుంది, హెల్త్ కోసం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాతో షేర్ చేసుకోండి. గ్యాస్ ఆల్సో ఎక్కువ యూజ్ లేదు, కర్రీ కావాలి లేదు, ఆనియన్ పచ్చిమిర్చిలో అవుతుంది కర్డ్ రైస్ టేస్టీ. కావాలి. ఓకే, మేము ఈ వీడియో అయిపోయాక మళ్ళీ తింటాము. ఇదైతే చాలేదు, చాలా చిన్న వీడియో సరిపోదు, మేము తిన్న దానికి మేము తింటూనే ఉంటాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి.